ఇప్పుడు ఒక విషయం చెప్తాను బాస్, మీకు తెలుగు ఎంతమందికి వచ్చు చేయలేబట్టండి? వావ్ సూపర్. తెలుగు ఎంతమంది మాట్లాడగలరు చేయలేబట్టండి? రైట్ సూపర్ అండి. ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చు చేయలేబట్టండి? ఇంగ్లీష్ ఎంతమందికి మాట్లాడచ్చు చేయలేబట్టండి? ఇంగ్లీష్ ఎంతమందికి అర్థమైతే చేయలేబట్టండి? ఇంగ్లీష్ స్పష్టంగా ఎంతమంది మాట్లాడి చేయలేబట్టండి? అది ఇప్పుడు పిలుస్తున్నారు. మీ ఇంగ్లీష్ భయం మొత్తం పోతుంది, ఇంకా ఇంగ్లీష్ భయం మొత్తం పోతుంది. వీరిని నేను కలిశాను, వీరు కలిసి జస్ట్ 3 months బ్యాక్ కలిశాను బాస్. కలిస్తే ఫస్ట్ ఎలా అయింది తెలుసా? ఎలా నేర్పిస్తారు సార్ ఇంగ్లీష్ అన్నాను. మీకు తెలుగు వచ్చా అన్నాడు. వచ్చన్నా. తెలుగు గ్రామర్ వచ్చా అన్నాడు. రాదన్నా. మళ్ళీ తెలుగు గ్రామర్ ఇది తెలుగు ఎట్లా మాట్లాడతారు అన్నాడు. తెలుగు గ్రామర్ లేని తెలుగు ఎట్లా మాట్లాడు అదే ఇదండి. మరి మనం నేర్చుకున్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క ఇంగ్లీష్ టీచరు గ్రామర్ అంటాడండి. ప్రతి ఒక్క ఇంగ్లీష్ టీచరు గ్రామర్ అని మన ఇంగ్లీష్ రాకుండా చేశారు. అసలు ఎలా ఇంగ్లీష్ నేర్పించవచ్చు సులభంగా నాకు చెప్పగానే, నన్ను కలవగానే నా మొబైల్ ఫోన్తో ఆయన షూటింగ్ చేసేసి ఇమ్మీడియట్గా నేను యూట్యూబ్లో పెట్టేసేసాను. నౌ ఈజ్ ఎ పాపులర్ ట్రైనర్ స్పీకర్. Removing your fear of English, may I invite Dr. B.K. Reddy. Mr. B.K. Reddy, please come on stage, sir. B.K. Reddy, 1, 2, 1, 2, 3. Fantastic. మీకు ఇప్పుడు బుక్ రాసి బుక్ అందరికి పంచాడు. మీ అందరికి బుక్ ఇచ్చేశాడు. అందరికీ నమస్కారం. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. గంప గారు నాకు టార్గెట్ ఇచ్చాడు. ఒక సెషన్లో మీ అందరి చేత ఇంగ్లీష్ మాట్లాడించమని. నేను ఆ టార్గెట్ స్వీకరించాను. నేను మీ చేత 30 minutesలో ఇంగ్లీష్ మాట్లాడించడానికి రెడీగా ఉన్నాను. మీరు రెడీయా? గ్రేట్. నేను సైతం రెడీ. దాదాపుగా ఒక 20 days కింద వాట్సాప్లో నాకు ఒక వీడియో క్లిప్పింగ్ వచ్చింది. నేను తర్వాత ఫార్వర్డ్ చేశాను అందరికీ కూడా, చాలామందికి. ఆ వీడియో క్లిప్పింగ్ ఏంటంటే, చదువు రాని ఒక రైల్వే పోర్టర్ది సూట్ కేస్ మాట్లాడుతుంటే కూడా తన నెత్తి మీద సూట్ కేసు ఉంది, ఒక పోర్టర్ది. కొంతమంది విద్యార్థులు ఆ పోర్టర్ని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఆ పోర్టర్తో కొంతమంది విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. కేవలం 1 minute మాత్రమే. ఆ పిల్లలు ఏమడిగారంటే ఆ పోర్టర్ని, దే స్టార్టెడ్ ఆస్కింగ్ ఇన్ ఇంగ్లీష్, వాట్స్ యువర్ నేమ్? ఈ సెడ్, మై నేమ్ ఈజ్ రాజన్న. అండ్ లేటర్ దే ఆస్క్డ్, where are you from? He said, I am from Anadali. They asked, where is Anadali? He said, Anadali is near Roorkee. And again they asked, are you educated? Are you qualified? And he said, I am not qualified. I am thoroughly uneducated, he said. Same words I am uttering. అవే మాటల్ని మీకు చెప్తున్నాను. He said, I am uneducated. I am thoroughly uneducated, he said. And they asked, then how can you speak in English? You know what he said? ఆ మాట నిజంగా 90 మంది భారతీయులకు తెలియదు. ఈవెన్ స్కాలర్స్కి, ప్రొఫెసర్స్ కూడా తెలియదు ఈ మాట. స్కాలర్స్, ప్రొఫెసర్స్ కూడా ఈ మాట నుంచి చాలా నేర్చుకోవాలా. ఏమన్నాడంటే, ఐ లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ పీపుల్ అరౌండ్. నేచర్ ఈజ్ మై గురు, వరల్డ్ ఈజ్ మై టీచర్. అండ్ he also said, very important thing, he also said, I don't believe in modern teaching methods. Same word, same statement he made. I don't believe in modern teaching methods. I just learn naturally from surroundings, from people. నిజంగా భాషలని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కేవలం
నేచర్ ద్వారా, సరౌండింగ్స్ ద్వారా మాట్లాడుతూ నేర్చుకుంటారు. మనం తెలుగు అలానే నేర్చుకున్నాం, నేను ఉర్దూ అలానే నేర్చుకున్నాను. ఎంతోమంది భాషలు ఈ రకంగానే నేర్చుకుంటారు. మీరంతా చాలామంది స్కూల్ నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగు మీడియంలో చదివి ఉండవచ్చు, కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండవచ్చు, కొంతమంది స్కూల్ వరకు తెలుగు మీడియంలో చదివి తర్వాత ఇంగ్లీష్ మీడియం చదివి ఉండవచ్చు. కానీ అందరికీ కూడా జరిగింది ఏంటంటే, మనమందరం కూడా, నేను కూడా అందరం చదివింది ఏంటంటే, ఇంగ్లీషు మన స్టడీ ఎలా ఉండిందంటే, we studied English the way Britishers studied there. We have studied British model of English. ఇంగ్లాండ్ దేశంలో లేదా ఏ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీలో వాళ్ళు చదువుకున్న ఇంగ్లీష్ మెథడ్స్ని, స్టడీ మెటీరియల్ని, లెర్నింగ్ మెథడ్స్ని మనం ఫాలో అయ్యాం 200 yearsగా కూడా. We have been doing the same for last 200 years and things are not happening, still we are following. I want to tell you, British model of English, British model of study of English will not work for us because for them it is the mother tongue, for us it is a foreign language. ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో పిల్లలు స్కూలుకు వెళ్ళకముందే ఇంటి దగ్గరే ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడే స్థాయికి వెళ్ళి ఉంటారు. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ ఇలాంటి దేశాల్లో పిల్లలు స్కూలుకు వెళ్ళకముందే ఇంటి దగ్గరే ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడడం నేర్చుకుంటారు. వారు స్కూలుకు వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి తెలిసినంత అన్ని భాషలను కూడా, ఏ భాష అయినప్పటికీ కూడా కేవలం మాట్లాడుతూ నేర్చుకోవచ్చు అని చెప్పేసి మాత్రం ఆ అబ్బాయికి తెలిసింది. ఆ అబ్బాయి అందుకోసం ఇంగ్లీష్ కూడా నేర్చుకోగలిగాడు. కానీ మన విద్యా విధానంలో చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంగ్లీష్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. అండ్ దట్ సాఫ్ట్వేర్ ఈజ్ వర్కింగ్ అండ్ డ్రైవింగ్ అస్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు చాలామంది మన విద్యా విధానంలో మనం చదివిన ఇంగ్లీషు మనకి ఇంగ్లీష్ పట్ల ఎలాంటి అపోహలు కలిగించిందంటే, misconceptions, myths, and they are driving us, those things are driving us in a wrong way. And we've been suffering with English. ముఖ్యంగా 2 అపోహల గురించి నేను మీతో మాట్లాడతాను, ఎందుకంటే ఈ 2 అపోహల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక అపోహ ఏంటంటే, we all are under this impression, and this is a myth. The myth is, we all think learning of English is only a mind activity. We all wrongly believe that learning of English is only a mind activity. We've been doing that. ఏం చేస్తున్నాం? వొకాబులరీ నేర్చుకుంటున్నాం, చాలా చదువుతున్నాం, చాలా రాస్తున్నాం, చాలా వింటున్నాం, గ్రామర్ నేర్చుకుంటున్నాం. Because that is the only thing we know. We've been told by people from generations. And we've been doing that. Nothing is happening. So, I want to tell you that learning of a language is not just a mind activity. Learning of a language is similar to learning cycling, is similar to learning swimming, is similar to learning driving. Learning of a language or speaking a language is a physical skill, is a practical skill. Any physical thing, any practical thing can't be learned from books, can't be learned from rules, can't be learned with vocabulary. ఎవరైనా ఈ పీపుల్ హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్, మనందరికీ ఈ అండర్స్టాండింగ్ ఉంది. ఏంటంటే, స్విమ్మింగ్ పుస్తకాల ద్వారా రాదు, స్విమ్మింగ్ చేస్తేనే స్విమ్మింగ్ వస్తుంది, సైకిల్ దొక్కితేనే సైకిల్ వస్తుంది, కారు నడిపితేనే కారు వస్తుంది అని ఈ అండర్స్టాండింగ్ మనకుంది. కానీ అన్ఫార్చునేట్గా మాట్లాడితేనే మాట్లాడ వస్తుందనే అండర్స్టాండింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్. మనంతా ఏమనుకుంటున్నాం, చదివితే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది, గ్రామర్ నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది, వొకాబులరీ నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందని రాంగ్ మిస్కన్సెప్షన్స్తో వీ హ్యావ్ బీన్ జస్ట్ ట్రైయింగ్ ఫర్ ఇయర్స్. ఇట్ డజంట్ హ్యాపెన్. వీఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. యూ కాంట్ రీచ్ ద డెస్టినీ. కోటి ఎలా ఉంది చెప్పండి? కోటి ఎటువైపు ఉంది మనకి? ఇప్పుడు మీ సిట్టింగ్ ప్లేస్ నుంచి విచ్ సైడ్ ఈజ్ కోటి?
this side, Koti. Like this, no? You say right side? Okay, Koti this side. If you go this side, will you get Koti? Will you get Koti? You will get other places. So same thing is happening with the study of English. We have been studying but doing wrong things. When you do wrong things, right things will happen to you, will not happen to you. So you need to understand that if you want to become fluent in English, it's very important that you begin speaking. It's a physical skill. It's a practical skill. కానీ మన విద్యా విధానంలో ఇంగ్లీష్ను ఒక సోషల్ సబ్జెక్ట్ లాగానో, ఒక సైన్స్ సబ్జెక్ట్ లాగానో, ఒక థియరీ లాగానో చెబుతున్నారు. మనం కూడా చదువుతున్నాం. ఇంగ్లాండ్లో పిల్లలు ఈ రకంగా చేయొచ్చు, అమెరికాలో పిల్లలు ఈ రకంగా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ మాట్లాడడం వచ్చింది, భాష వచ్చు. They can study English as a literature, but we can't afford to study English as a literature. We have to learn English as a language. Literature comes later, once you become good at language. That is missing in our study of English in our Indian institutions. Not only in India, across the globe. Across the globe, where English is learned as a foreign language, people have been suffering. ప్రపంచంలో ఇంగ్లీష్ను పరాయి భాషగా నేర్చుకుంటున్న ప్రపంచ దేశాల్లో అంతా కూడా ఇంగ్లీష్తో సతమతమవుతున్నారు. ద రీజన్ ఈజ్ దిస్ స్మాల్ థింగ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్. రాజన్నకు తెలిసిన విషయం కూడా మన విద్యా విధానంలో రాలేదు. Now, second myth I want to share with you. So the first misconception is learning to speak a language or English is not just a mind activity, it's a neuromuscular activity. Both mind and body should work in coordination, should work in hand. Body means the speech organs, the mouth, the tongue, the soft palate, the throat, the lungs, all these. Unless you involve these things into speaking, you can never become good at speaking. Because this is a practical skill. It doesn't happen like that. Sachin Tendulkar, imagine Sachin Tendulkar పుస్తకాల ద్వారా క్రికెట్ ఆడగలుగుతారా? He could not do that. He practiced. It is the body skill. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే డెఫినెట్గా మాట్లాడుతూ నేర్చుకోవాలి, మాటలతో నేర్చుకోవాలా. వెరీ ఇంపార్టెంట్. Not with vocabulary, not with grammar, not with any other thing. You have to begin speaking with expressions. Importantly, with real life expressions. I tell you what. Second thing is, second myth, second misconception is, to learn a language, to learn English, grammar and vocabulary are very important. This we have been listening from the very beginning. Everywhere people talk like this. When you go to an institute for learning spoken English, because up to degree you will be cool, English lekuna nadustadi. And once you finish your undergraduation or post graduation, when you look for job, you understand without English nothing happens. Then you start chasing institutes where you can learn English. So ఏదైనా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళితే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఏమనుకుంటారు తెలుసా? మీరు వెళితే ఇంగ్లీష్ నేర్చుకోవాలని. దే అండర్స్టాండ్ అండ్ దర్ డయాగ్నోసిస్ ఇస్ లైక్ దిస్. దే థింక్ దట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ యూ డోంట్ నో గ్రామర్. Seeing you, they think, and that is their understanding, that is their past experience in life. They understand that you are not able to speak in English because you don't know grammar. And what they do, you know? They start teaching you grammar for 2 months. They start teaching you grammar for 2 months. And by 2 months you understand, you draw wrong conclusions that English may be a difficult language. I may not learn it. And sometimes you also think that I may not be competent to learn this language. Both of these are wrong. And see, the second myth is English has to be learned with grammar and vocabulary. This is a misconception. ప్రపంచంలో ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా ఏ భాషను కూడా గ్రామర్ ద్వారా నేర్చుకోలేదు. ఛాలెంజ్.
కొంతమంది ప్రొఫెసర్స్ స్కాలర్స్ అనుకుంటారు, ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ కూడా అనుకుంటారు. ఎందుకంటే నేను నారాయణ గ్రూపులో సాఫ్ట్ స్కిల్స్కి హెడ్గా ఉన్నాను 2 years. నాతో టీచర్స్ ఆర్గ్యూ చేసేది, ఎట్లా సార్ గ్రామర్ రాకుండా ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు సార్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి తెలియకుండా ఎలా మాట్లాడవచ్చు సార్, మనం సందులు సమాసాలు విపత్తులు తెలియకుండా తెలుగు మాట్లాడలేదా? సో వెన్ యూ లెర్న్ ఎ లాంగ్వేజ్ న్యాచురలీ, when you learn a language naturally by speaking, grammar is a byproduct. You get grammar by default. మనం తెలుగులో సందులు సమాసాలు విపత్తులు అవి ఉంటాయి, నాకు కూడా సరిగ్గా తెలియదు, అవి లేకుండానే వాటినన్నిటిని యూజ్ చేసి మాట్లాడుతున్నాం. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ఇంగ్లీష్ ఆల్సో. సో హియర్ ద ఫ్యాక్ట్ ఈజ్, టు లెర్న్ స్పీకింగ్ ఇంగ్లీష్ యూ డోంట్ నీడ్ ఎనీ గ్రామర్, యూ డోంట్ నీడ్ ఎనీ vocabulary. It's very important that you need to begin speaking with real life expressions. You need to begin speaking with real life, the way we learn Telugu, the way I learn Urdu. See, when I go to Old City, when I go to Charminar area for shopping, I do entire thing in Urdu. I manage with my Urdu. Hardly I know 30 words in Urdu. Still I manage. See, when I go to a shop, I ask like this, "Oh batao, ye batao, bahut zyada bol rahe, kam karo." All that I do in Urdu. If you check my Urdu, you understand I don't know anything. I hardly know 30 words. I don't know reading, I don't know writing, but I speak comfortable Urdu. And from that Mumbai street talkers experience, we need to understand that languages can be learned by speaking. Languages can be learned by just speaking. He learned 14 languages, including English. So like what I do is, it's very important for me that in 30 minutes I should do something that you begin speaking in English. Are you ready? Just follow me. Just follow me. Okay, repeat after me. Are you ready? Great. Hi, hello, good morning. Hi, hello, good morning. How are you? How are you? Nice to meet you. Nice meeting you. Have a nice day. Catch you later. Catch you later. Bye-bye. This is English. This is English. See, Rajanna, you remember Rajanna? Very important what he said. Rajanna said, I learn from people, I learn from nature, I learn from surroundings. I don't believe in methods. Nature is my guru, world is my teacher. All that he said. మరి ఇంత చదువుకొని ఆయన ఇంతకుముందు ఒకసారి అన్నారు 30 years ఇండస్ట్రీ అని, నాది కూడా 30 years ఇండస్ట్రీయే. సో నేనెంత గొప్పగా చెప్పాలి ఇంగ్లీష్? మరి రాజన్న మాట్లాడుతూ సరౌండింగ్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నాను చెప్తున్నాడు. నేనేం చెప్తున్నానంటే, ఇంకా అంతకన్నా ఈజీగా అంతకన్నా త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కాన్వెంట్ పిల్లల్లాగా, కాన్వెంట్ పిల్లలు అందుకే బాగా 2-3 years 2-3 second standard third standardలో ఉంటారు కాన్వెంట్ పిల్లలు, మంచి స్కూల్ పిల్లలు. దే స్పీక్ వండర్ఫుల్ ఇంగ్లీష్, దే స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్, వెరీ గుడ్ యాక్సెంటెడ్ ఇంగ్లీష్ దే స్పీక్. If you check their grammar, awful, they don't know any grammar. They simply know what to say, how to say, that's all. What to say when they focus and they get it, they speak and they become fluent. Since I said, speaking a language is a practical and physical skill, if you involve your body, if you involve your emotions in learning English, it happens in no time. In 30 minutes you can learn. రాజన్నకు చెప్పినట్టుగా అదనంగా ఏంటంటే, ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ నేర్చుకుంటే ఇంగ్లీష్ ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు. మామూలుగా అయితే ఇట్ ఈస్ జస్ట్ యాక్సెప్టెడ్. మామూలుగా అయితే మాట్లాడుతూ ఏ భాషలో నేర్చుకోవచ్చు. కానీ ఏదైనా ఇంకా త్వరగా నేర్చుకోవాలి అని అంటే ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ నేర్చుకోవాలా.
కాన్వెంట్ పిల్లలు అంత ఈజీగా నేర్చుకోవడానికి కారణం ఏంటంటే దే గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ ఇమోషనలీ, ఫిజికలీ, అండ్ దెన్ దే డూ ఇట్ విత్ రైమ్స్ అండ్ ఆల్. దే జస్ట్ బికమ్ ఫ్లూయెంట్ ఇన్ జస్ట్ 2-3 years. మనం ఈ స్టేజ్లో then what we need to do to learn English in a short time is very important. Like ఇంతకుముందు ఇంకో సార్ ఉన్నారా, వెళ్ళిపోయారా? ఇన్స్టిట్యూట్ నడిపిన సార్ వెళ్ళిపోయారు అనుకుంటా, స్పీకర్. ఇంతకుముందు స్పీకర్ ఎవరో వస్తారని ఏదో చేస్తారని పాట పాడాడు. వాస్తవంగా అది ఇంగ్లీష్ కూడా అప్లై అవుతుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదిరి చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా. ఇది శ్రీశ్రీ అన్నాడు. కానీ నేనేమంటానంటే ఎవరో వస్తారని ఇంగ్లీషు నేర్పుతారని ఎదిరి చూసి మోసపోకుమా, ఎవరో వస్తారని ఇంగ్లీషు నేర్పుతారని ఎదిరి చూసి మోసపోకుమా, మాట్లాడుతూ నేర్చుకోసుమా, ఇంగ్లీషు మాట్లాడుతూ నేర్చుకోసుమా. మనది నిజంగా ఇంగ్లీష్ పట్ల ఎంతటి గొంతెమ్మ కోరిక అంటే, ఎంతటి తప్పుడు ఆలోచన అంటే, ఎంతటి అత్యాశ అంటే, మాట్లాడకుండానే, నోరు విప్పి మాట్లాడకుండానే మాట్లాడడం రావాలని కోరుకుంటున్నాం. వాస్తవంగా ఏ పని చేస్తే అది వస్తుంది. సైకిల్ దొక్కితే ఏమొస్తుంది? సైకిల్ వస్తుంది. చదివితే చదవడం వస్తుంది. రాస్తే రాయటం వస్తుంది. కార్ డ్రైవింగ్ చేస్తే కార్ డ్రైవింగ్ వస్తుంది. కానీ మనం చదువుకుంటూ, రాసుకుంటూ, వింటుంటూ, నోరు విప్పకుండానే ఏం కోరుకుంటున్నాం? మాట్లాడడం రావాలని కోరుకుంటాం. ఇట్ డజంట్ హ్యాపెన్. Okay, like today, because I'm given just 30 minutes of time, today what I do is I give you 3 rules of speech. Very important thing is that you need to follow them. Just knowing them, writing them down in the book, keeping them safe, nothing happens. You have to follow. You have to work on it. Doctor manchi mandi iste gootlo pedukunte em gaadu. Eskovala. Okay, it is like that. And there are many examples, you know. Meeru English movies chusara? It's a classic example to understand how English has to be learned. Very good example. Sridevi. You know, I just said a scene in the movie. There is a scene in the movie. On a day, Sridevi comes late to the class. The teacher was already there in the classroom. Standing at the door, Sridevi asks the teacher, "May I come in, sir?" What she says? "May I come in, sir?" She doesn't know anything. She doesn't know how to frame a statement, but she knows to take permission. She has to say like that, "May I come in, sir?" And the master says, "You may." And she comes to a place, again asks, "May I sit, sir?" Same expression, "May I sit, sir?" And with this understanding, she can also say, "May I go out, sir? May I talk to you, sir? May I use your pen, sir?" Can't see. Anybody can say that. Children learn English like this. Children learn English with expressions. Each expression they learn becomes a model for them. See, if I say, "I am BK Reddy," in the same way I can say, "I am a teacher, I am an author, I am a father, I am a parent, I am an Indian." Same thing. Same thing happens with any language. English can't be an exception. We all wrongly think English is a different language. English is an exception. Nothing like that. English is just a language like any other language, and more easier than Telugu. Telugu is a difficult language. Telugu is I just tell you how difficult Telugu is. See, you know Suma? Suma is here today. She is expected, na? Someday she is expected in 3 days. Suma is the leading Telugu anchor on the small screen. Yes or no? She is not a Telugu girl. She is a Malayali girl, basically. She is a Malayali girl. She got married to a Telugu man. She lived with that family. You know who is that? Huh? Great. Your GK is good. She got married to Rajiv Kanakala. She lived with that family. She started speaking, continued speaking, and she became fluent in Telugu. Did she learn with grammar?
Did she learn by reading? But I tell you, Telugu is very difficult. I tell you like this. See, sir, int me. You want me close? Okay. Huh. So I just, I give you 3 rules and then close. 3 minutes. Okay? So I give you 3 rules of speech. The first rule is, don't focus too much on grammar. The first rule is, don't focus too much on grammar. And the reason is, ప్రపంచంలో ఎవరు కూడా ఇంతవరకు కూడా ఏ భాషను కూడా గ్రామర్ ద్వారా నేర్చుకోలేదు. Challenge. Some people wrongly think they have learned from grammar, with grammar. It's not true. Sometime they began speaking, they got it, that's all. Not through grammar. Second rule is, study and learn real life expressions. Study and learn real life, like children. How are you? May I come in, sir? I have not done my homework, sir. I'll do tomorrow, sir. I was not well, sir. Expressions like this. They work as basis for speaking more and more expressions. It happened with Telugu. And we became fluent in Telugu like that. Study and learn real life expressions. Second rule is, last and very important rule. This makes everything possible. Immerse means getting dipped into. Immerse yourself into English speaking through MSc. This is a magic making rule. Immerse yourself into English speaking through MSc. M is mind talk, thinking in English all the time in the mind, with expressions, very importantly, not with vocabulary, not with grammar. Mind talk is thinking in English, repeating English expressions in the mind, maybe about yourself, maybe about your country, maybe about anybody, anything you want to speak in daily life. S is self-talk, speaking with yourself, which is very, very important. Because I told you, learning to speak a language is a neuromuscular skill. Both mind and tongue should work together. Mind and body should work together to become fluent in English. Self-talk, talking with yourself. This is like a rehearsal. This is like a speaking rehearsals. Without this, nothing happens, I'm telling you. You may be knowing English, but you can't speak unless you do some rehearsals, speaking rehearsals. And last thing is cross-talk, talking with others. 2-3 times if you talk to others, you get confidence. Yes, I can speak. That takes you forward. That drives you forward. So just follow these 3 rules. Don't focus too much on grammar. Study and learn real life expressions. Immerse yourself into English speaking through mind talk, self-talk, cross-talk. Thank you all. Thank you, Gampagaru. Thank you, everybody. Have a good day. Bye-bye. సూపర్ బాస్. నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది, మా ఇంపాక్టియన్స్ అందరు కూడా తొందరలో ఆంగ్లంలో మాట్లాడదని. సో ఏ రకంగా థ్యాంక్స్ చెప్తారో, ఏ రకంగా వారికి అక్నాలజ్మెంట్ చెప్తారో, ఏ రకంగా వారికి మాటలు చెప్తారో. సార్, యువర్ ఫోన్ నంబర్. See, my mobile number is 9912343940. ఎంత సింపుల్గా చూడు. I make anything simple like this. Like I made simple English and this also like this. మీరు ఏమన్నా చేయండి సార్, నన్ను మీ లెక్కలు చేయరు. అది కష్టం. 9912343940. మైక్ దగ్గర పెట్టుకోండి. bkreddy@yahoo.com. Done. Okay. This is Mr. Big Head in front of you. I request Building Blocks and the Wakadam Junior Chamber, please come out of the days for a felicitation. Wow. 1, 2, 1, 2. I request all the trainers, please come out. Support cheyandi all the trainers. No trainer kada, bro. All trainers, please come on stage. Peddiraju vachesadu. Peddiraju garu, please come on stage. Ravale. 1, 2, 1, 2, 3. Good. Thank you, Big Reddy garu. Sir, మీరు ఒక్కరోజు అయిపోదు, 3 రోజులు ఉండాలి ఇక్కడ. 3 days, every day half an hour, మొత్తం 3 daysలో మొత్తం కరికులం కంప్లీట్ చేయండి సార్. సార్ ఇచ్చిన బుక్ ఉంది కదా, ఆ బుక్ కూడా ఎలా చదువుకోవాలి, ఎలా నేర్చుకోవాలి మీకు నేర్పిస్తాడు. ఒకటే అన్నాడండి, మీరు ఇంపాక్ట్ అనేది ఇది ఫ్రీగా చేస్తారు కాబట్టి నేను కూడా ఫ్రీగా ప్రింట్ చేస్తాను. ఫ్రీగా ప్రింట్ చేసి ఇచ్చాడు బుక్ మీ అందరి గురించి.
Yeah.